Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Hyderabad IAS Academy. So guys, 2026 UPSC సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి నోటిఫికేషన్తో పోల్చితే ఈ నోటిఫికేషన్ చాలా డిఫరెంట్ అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్లో భాగంగా ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, ఎప్పటి వరకు అప్లికేషన్స్ ఫిల్ చేయొచ్చు, ఏ రోజు ఎగ్జామ్ అని చెప్పేసి క్లియర్ కట్గా ఒక డేట్ ఇస్తుంది. కానీ ఈ 2026కి సంబంధించి జనవరి 14న రావాల్సిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 4న వచ్చింది. అంటే ఈ జనవరి 14th నుంచి ఫిబ్రవరి 4th వరకు ఆల్మోస్ట్ ఈ 20 రోజులు గందరగోళం. మార్కెట్లో ఎన్నో రకాల స్పెక్యులేషన్స్. సో ఆప్షనల్లీ చేంజ్ చేస్తారంట, లేకపోతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి సంబంధించి నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ పెంచుతారంట, రిజర్వేషన్స్కి సంబంధించి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారంట. సో ఇలా నంబర్ ఆఫ్ స్పెక్యులేషన్స్ విన్నాం, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నాకు వచ్చాయి. వీటన్నిటిని స్వస్తి పలికే విధంగా సో నిన్ననే ఫిబ్రవరి 4న యూపీఎస్సీ 2026కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్లో అనుకున్నట్లుగానే కొన్ని చేంజెస్ని చాలా క్లియర్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంతకు ముందు వరకు ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఉండేది. ఇప్పుడు యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్ అని కొత్తగా ప్రవేశపెట్టడం. అండ్ అలాగే ఇంతకు ముందు సో జనరల్గా ఐపీఎస్ కానీ గ్రూప్ ఏ సర్వీసెస్ కానీ ఒక ఎగ్జామ్ ఒక ర్యాంక్ వచ్చిన తర్వాత ఇంప్రూవ్మెంట్ కోసం మళ్ళీ అటెంప్ట్స్ ఇచ్చే వాళ్ళని ఎంతో మందిని మనం చూసే ఉంటాం. సో ఇప్పుడు ఒకసారి ర్యాంక్ వచ్చిన తర్వాత మళ్ళీ అపియరెన్స్కి సంబంధించి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. అలాగే ఇంతకుముందు ఆధార్ అంటే ఫర్ ద నేమ్ సేక్ చెప్పేది, ఏదో ఒక ఐడెంటిటీ కార్డు ఉంటే మంచిది అని చెప్పేది. కానీ ఇప్పుడు ఆధార్ని కంపల్సరీ చేయడం, ఇంతకుముందు ఫొటోస్కి అండ్ ఇప్పుడు అప్లై చేయాల్సిన ఫోటోకి, లేకపోతే ఇంతకుముందు ఉన్న సిగ్నేచర్స్కి ఇప్పుడు మనం అప్లోడ్ చేయాల్సిన సిగ్నేచర్స్కి, ఇలా కొన్ని డిఫరెన్సెస్ని యూపీఎస్సీ తీసుకురావడం జరిగింది. సో ఈ వీడియోలో సో అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం చెప్పను. అప్లికేషన్ ప్రాసెస్ కోసం సపరేట్గా మళ్ళీ ఇంకొక వీడియో చేశాను. ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ చేస్తూనే ఉంటుంది. ఈ వీడియోలో జనరల్గా ఈ నోటిఫికేషన్కి సంబంధించి క్రిస్ప్గా మీరు తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటో వాటి గురించి చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జనరల్గా సో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే దాట్ గాట్ రిలీజ్డ్ ఫిబ్రవరి 4th. నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది. నిన్నటి నుంచి మనం ఎప్పటి వరకు దీనికి అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది అంటే ఫిబ్రవరి 24th వరకు మనం అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, మే 24th ఈజ్ ద డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఫిబ్రవరి 4th నుంచి ఫిబ్రవరి 24th వరకు. అయితే ఇంతకు ముందు యూపీఎస్సీకి అప్లై చేసుకోవాలంటే వన్ టైం రిజిస్ట్రేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉండేది. దాంట్లో మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేవాళ్ళం. ఇప్పుడు వన్ టైం రిజిస్ట్రేషన్ ప్లేస్లో కొత్తగా వచ్చింది ఏంటంటే యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్ అని చెప్పేసి ఒకటి కొత్తగా యూపీఎస్సీ ప్రవేశపెట్టడం జరిగింది. దానికి సంబంధించి నేను చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే బేసికల్గా కొత్తగా అప్లై చేసే ప్రతి ఒక్కరు 2025 వరకు ప్రతి ఒక్కళ్ళ దగ్గర 2025 వరకు అప్లై చేసిన 2025 వరకు అప్లై చేసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండేవాళ్ళు. సో యూజువల్గా కొత్త వాళ్ళకు ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పటి నుంచి పాత వాళ్ళైనా కొత్తగా అప్లై చేయాలన్నా అందరూ కూడా ఖచ్చితంగా యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్ అని చెప్పి దానికి సంబంధించిన థింగ్స్ అన్ని ఫిల్ చేయడం ఉంటుంది. ఒక 4 కాలమ్స్ని యూపీఎస్సీ ఇవ్వడం జరిగింది. ఇఫ్ ఐ విష్ టు షో యూ, మీకు చూపిస్తే మీకు ఇక్కడ జనరల్గా చూడొచ్చు. సో ఇలా మీరు జనరల్గా ఇంతకుముందు upsc.gov.in అన్ని ఫిల్ చేసేవాళ్ళు. ఇప్పుడు upsc.online.nic.in ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే జనరల్గా ఈ యూనివర్సల్ రిజిస్ట్రేషన్ అన్నాను కదా, ఫస్ట్ మనం అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. సో మన మెయిల్ ఐడి, మన ఫోన్ నంబర్స్ వాటిని ఇచ్చి అండ్ అలాగే అదర్ డీటెయిల్స్ యూనివర్సల్ రిజిస్ట్రేషన్లో పెట్టి అండ్ దేర్ ఆఫ్టర్ కామన్ అప్లికేషన్ ఫామ్. ఇక్కడ వరకు ఈ 3 స్టెప్స్ దాదాపుగా అన్ని ఎగ్జామ్స్కి సేమ్ ఉంటాయి. మనం అప్లై చేయబోయే ఎగ్జామ్స్ని బట్టి ఇవి మారుతూ ఉంటాయి. సో మనం యూపీఎస్సీ సిఏపిఎఫ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, ఇలా ప్రతి దానికి ఇది మారుతుంది. సో ఈ డీటెయిల్డ్ ప్రాసెస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. బట్ ఇక్కడ వరకు మీకు ఒక ఓవర్వ్యూ, యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్. అంతకు ముందు ఆల్రెడీ ఓటీఆర్ ఫిల్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ కొత్తగా యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్ దాని ద్వారా టోటల్గా డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇందులో క్యాస్ట్, లేకపోతే మన ఏ ప్లేస్లో ఉన్నాం, ఎప్పుడు పుట్టాం, యూపీఎస్సీ దగ్గర మన డీటెయిల్స్ అన్నీ డీటెయిల్డ్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు జనరల్ క్వశ్చన్. సో బిగినర్స్ కానీ కొత్తగా అప్లై చేయాలి అనుకున్న వాళ్ళకు ఉండే కామన్ థింగ్ ఏంటంటే సో జనరల్ కేటగిరీ అయితే 32 years ఉంటుంది. ఓకే,
అదే ఓబీసీ అయితే 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి అటెంప్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అయితే 37 ఇయర్స్ ఉంటుంది. అయితే ఇక్కడ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయినా జనరల్ కేటగిరీ అయినా ఇద్దరిని కూడా 32 కిందనే కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ ఇద్దరిని సమానంగా చూస్తోంది. కట్ ఆఫ్ని మాత్రం మారుతుంది. నెక్స్ట్ జనరల్ కేటగిరీ ఆర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు 6 అటెంప్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ అట్లాగే సో ఓబీసీ వాళ్ళు 9 అటెంప్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ అని ఉంటుంది, వాళ్ళకు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే జనరల్ కేటగిరీ అయితే 32 + 10, అదే ఎస్సీ ఎస్టీ అయితే 37 + 10, ఇలా 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ సో జనరల్గా చూస్తే వాళ్ళకు 9 అటెంప్ట్స్ ఉంటాయి. ఓకేనా. సో అది ఎస్సీ ఎస్టీ లేకపోతే కమ్యూనిటీని బట్టి మళ్ళీ అవి కూడా మారుతూ ఉంటాయి. ఇది బేసికల్గా థింగ్స్. అయితే ఈ టాపిక్ వచ్చినప్పుడల్లా డేట్ ఆఫ్ బర్త్ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో యూపీఎస్సీ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 1994, సో ఆగస్ట్ 2. సో ఆగస్ట్ 2 ఎవరైతే 1994 ఆగస్ట్ 2 కంటే ముందు పుట్టి ఉంటారో వాళ్ళెవ్వరూ కూడా ఎలిజిబుల్ కాదు జనరల్ కేటగిరీలో. ఓకే. అండ్ నెక్స్ట్ అలాగే సో 2005 ఆగస్ట్ 1 జనరల్గా 2005 ఆగస్ట్ 1 తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరు కూడా ఎలిజిబుల్ కాదు. సో ఆగస్ట్ 2 1994 కంటే ముందు పుట్టిన వాళ్ళు 2005 ఆగస్ట్ 1 తర్వాత పుట్టిన వాళ్ళు జనరల్ కేటగిరీ అయితే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఓబీసీకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి మళ్ళీ 5 ఇయర్స్ జనరల్ కేటగిరీతో పోల్చితే ఇలా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. అయితే ఈ ఏజ్ క్యాలిక్యులేషన్ దగ్గర కూడా మీలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. మీరు హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ అని చెప్పి చూడండి, హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ.com అని చెప్పి జస్ట్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ.com అని క్లిక్ చేస్తే మీకు మన వెబ్సైట్ వచ్చేస్తుంది. సో ఇందులో మీరు చూస్తే సో మనం ఇప్పుడు చూస్తే హోమ్, సో ఇది హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ అని క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సో ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ సిఎస్సి అని ఉంటుంది. సో మీరు చెక్ చేసుకోవాలంటే చెక్ ఎలిజిబిలిటీ అని క్లిక్ చేస్తే ఎవరైనా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, మీ కేటగిరీ ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, జనరలా అని పెట్టి పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అని చెప్పి చూస్తే మీకు చూడండి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పర్సన్స్ విత్ డిజేబిలిటీ. బేసికల్గా ఈడబ్ల్యూఎస్కి ఏం చేంజెస్ లేవు జనరల్లానే. సో మీరు ఏ ఇయర్ అటెంప్ట్ చేద్దాం, 2026 అయితే ఇది, 27 అయితే ఇది. ఈ వీడియో ఎప్పటికీ కూడా మీ ఏజ్ క్యాలిక్యులేషన్కి వెళ్ళిపోతుంది. మీకు ఇక్కడ చెక్ ఎలిజిబిలిటీ కొడితే మీరు ఎలిజిబుల్లా కాదా చాలా క్లియర్గా చెప్తుంది. ఇప్పుడు మళ్ళీ మీరు నాకు ఫోన్ చేసి సార్ నేను ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎలిజిబుల్ కాదా అని అడగాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ వెబ్సైట్కి వెళ్తే మీకు తెలిసిపోతుంది. ఓకే. ఇంకొన్ని డీటెయిల్స్ చెప్పే కంటే ముందు ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ. సో దిస్ ఈస్ ద ఫ్యాకల్టీ టీమ్ ఆఫ్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. ఎవరైనా 2027లో అటెంప్ట్ ఇవ్వాలనుకున్నా, డిగ్రీ చేస్తూ అటెంప్ట్ ఇవ్వాలనుకున్నా, ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకుంటూ సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే వాళ్ళకు ఆన్లైన్ మాత్రమే బెస్ట్ సొల్యూషన్. హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఆన్లైన్లో బెస్ట్ కంటెంట్ ఇస్తోంది. సేమ్ అలాగే గ్రాడ్యుయేషన్ అయిపోయినా కూడా కొంతమంది హైదరాబాద్కి రాలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం ఆన్లైన్. హైదరాబాద్కి వచ్చి అంటే కెపాసిటీ ఉండి కెపాబిలిటీస్ ఉంటే హైదరాబాద్కి కూడా మీరు రావచ్చు. సో దిస్ ఈస్ ద ఫ్యాకల్టీ టీమ్ ఆఫ్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. మేము హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో 2 ఆఫ్లైన్ మోడ్ ఆఫ్ క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నాం, దాంతోపాటు ఆన్లైన్ మోడ్ ఆఫ్ క్లాసెస్ని కూడా కండక్ట్ చేస్తాం. సో మా యొక్క యూనిక్ ఫీచర్స్ ఏంటంటే క్లాస్కి బ్యాచ్కి 30 మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఏ రోజు కూడా మీరు 30 మెంబర్స్ కంటే ఎక్కువ మందిని చూస్తే మీ ఫీ రిఫండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ 30 మెంబర్స్ ఉండడం వల్ల ఇటు ఫ్యాకల్టీ ఇటు స్టూడెంట్స్ ఎఫెక్టివ్గా క్లాసెస్ చెప్పగలుగుతారు, వినగలుగుతారు, మేము కూడా వాళ్ళని సూపర్వైజ్ చేయగలుగుతాం. అండ్ నెక్స్ట్ సో ప్రతిసారి మన దగ్గర అడ్మిషన్ తీసుకున్న తర్వాత మీకు ర్యాంక్ వచ్చేంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అంటే 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ అన్నట్టు ఉండదు, ర్యాంక్ వచ్చేంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అది 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ ఎన్ని రోజులైనా ర్యాంక్ వచ్చేంత వరకు వ్యాలిడిటీ. అండ్ నెక్స్ట్ మన దగ్గర ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి ఆన్లైన్ ఫ్రీ ఉంటుంది. ఆన్లైన్ ఫ్రీ మీరు ఏదైతే జాయిన్ అవుతారో దీంట్లోనే మెటీరియల్స్, దీంట్లోనే టెస్ట్ సిరీస్ ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మన అకాడమీలోనే రీడింగ్ రూమ్ ఫెసిలిటీ, అంటే మీరు అడ్మిషన్ తీసుకున్న తర్వాత క్లాసులు విన్న తర్వాత అక్కడే కూర్చొని మీరు చదువుకునే కెపాసిటీ ఉంటుంది. ఎవ్రీ వీక్ టెస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇన్ని ఫీచర్స్ ఉన్నా కూడా క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. మీరు అట్లీస్ట్ 3 నుంచి 4 డెమో క్లాసెస్ వినే జాయిన్ అవ్వచ్చు. 3-4 సరిపోవలేదంటే ఇంకొక 2-3 కూడా యాడ్ అవ్వచ్చు డెమో క్లాసెస్ విని. సో మీరు క్లాస్కి అటెండ్ అయ్యి అక్కడున్న ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడి వీళ్ళు బాగా చెప్తున్నారా లేదా ఇవన్నీ తీసుకొని యూ కెన్ జాయిన్. మన దగ్గర ఏదైతే ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయో
అది లైవ్ మోడ్లో ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది, అయిపోయిన తర్వాత రికార్డెడ్ మోడ్లో కూడా ఉంటుంది. సో క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా ఇవన్నీ ఫీచర్స్తో కలిపి వెరీ అఫోర్డబుల్ ప్రైస్కి, హైదరాబాద్ మొత్తంలో కూడా లోయెస్ట్ ప్రైస్కి ఇట్లా బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్తో మీకు కంటెంట్ ఇస్తున్నాం. సో ఎవరైనా 2027కి కానీ 28కి కానీ లేకపోతే 2026కైనా అటెంప్ట్ కావాలి, టెస్ట్ సిరీస్ అయినా కావాలనుకుంటే యూ కెన్ అప్రోచ్ అస్. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్గా 2026 కోసం మిషన్ ఆరంభ్ అనే ఒక కోర్స్ ఉంది, అది కూడా మీరు యాప్లో చూడొచ్చు. అండ్ టెస్ట్ సిరీస్ ఎవరైతే 2026 అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నారో పీవైక్యూస్ని ఇంక్లూడ్ చేసుకొని, ఎన్సీఆర్టీస్ని ఇంక్లూడ్ చేసుకొని, స్టాండర్డ్ బుక్స్ని ఇంక్లూడ్ చేసుకొని, ఎలిమినేషన్ టెక్నిక్స్ని వాడి ఇవన్నీ కలగలిపే విధంగా బెస్ట్ టెస్ట్ సిరీస్ మీకు అవైలబుల్ ఉంది. సో ఇవి మీకు ఏదైనా కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కానీ లేదా నా నంబరే 9110556858 ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? సో ఇది అండ్ లెట్స్ ప్రొసీడ్ టు దిస్. సో ఇలా బేసికల్గా జరుగుతుంది. ఇంతకుముందు అంటే మనం ఎలిజిబిలిటీ చెక్ చేసిన తర్వాత ఇంతకుముందు ఏమవుతుందంటే సెంటర్స్. సో బేసికల్గా సెంటర్స్ ఫిల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ తొందరగా ఫిల్ చేస్తే ఆ సెంటర్స్ మీకు ఫిల్ అయిపోతే నెక్స్ట్ ఛాన్సెస్ ఉండేది. కానీ ఇప్పుడు పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి ఒక ఎగ్జంప్షన్ ఇచ్చారు. అదేంటంటే మీరు అప్లై చేసినా, సో సెంటర్స్ ఫిల్ అయినా మీరు అనుకున్న ఆ ప్లేస్లో ఖచ్చితంగా మీకు సెంటర్ రావడానికి ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంతకుముందు ఫోటోగ్రాఫ్స్. సో ఇంతకుముందు మనకేం చెప్పారంటే ఫోటో పైన మన క్లియర్ కట్ లాస్ట్ 10 days ఈ అప్లికేషన్ కంటే 10 days ముందు ఫోటో దిగాలి, దానిపైన మన ఫోటో ఉండాలి, మన పేరు ఉండాలి, డేట్ కూడా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఆన్లైన్లోనే సో లైవ్గా మన ఫోటోని వాళ్ళు క్యాప్చర్ చేసే ఫెసిలిటీ పెట్టారు. ఓకే. అండ్ నెక్స్ట్ సిగ్నేచర్. సో ఇంతకుముందు ఒక సిగ్నేచర్ని మనం అప్లోడ్ చేసేవాళ్ళం, ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి అలా 3 places ఒక పేపర్ పైన 3 signatures పెట్టి దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చాలా సందర్భాల్లో ఏదైనా ఐడి కార్డ్ వాడుకునే ఛాన్స్ ఉండేది, బట్ ఇక్కడ మాత్రం చాలా క్లియర్గా ఆధార్ కార్డ్ని అన్ని సందర్భాల్లో అన్నిట్లో కోరిలేట్ కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంతకుముందు చెప్పినట్టు యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్ చెప్పిన తర్వాత అప్లికేషన్స్ ఫిల్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఉండే ఇంకొక కామన్ డౌట్ ఏంటంటే పర్సూయింగ్. అంటే బేసికల్గా యూపీఎస్సీకి 21 years ఎలిజిబిలిటీ ఉండాలి. ఇంతకుముందు నేను ఏదైతే టైం లైన్ చెప్పానో ఆ ఇయర్స్ మంత్స్ 21 years దాటి ఉండాలి. దాంతోపాటు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా యూపీఎస్సీకి అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఫైనల్ ఇయర్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ అయినా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అయినా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కానీ సో ఫర్ సపోజ్ 2026కి మీరు అప్లై చేస్తే ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, సో ఇంటర్వ్యూస్ కల్లా మీ ఒరిజినల్ డిగ్రీ మీ చేతుల్లోకి వచ్చేసేయాలి అవన్నీ కూడా. సో ఆ ఇంటర్వ్యూ టైం కల్లా, ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది 2027 ఇప్పుడు 2026 డిసెంబర్లో కానీ లేకపోతే 2027 జనవరి ఫిబ్రవరిలో ఉంటుంది. మీ ఇంటర్వ్యూ టైం కల్లా మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ వచ్చేస్తే సరిపోతుంది. మీ ఫైనల్ ఇయర్ వాళ్ళంతా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు అప్లై చేసి అటెంప్ట్ ఇవ్వకపోతే అది కౌంట్ కాదు, దట్ విల్ నాట్ బి కౌంటెడ్, అది కౌంట్ కాదు. ఓకే. సో అది అండ్ అలాగే యూపీఎస్సీకి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చారు. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా మీరు అక్కడ అడగొచ్చు. సో టోటల్గా 24th వరకు టైం ఇచ్చారు అప్లికేషన్ ఫిల్ చేయడానికి. సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ఎన్ ఈ 4 stages ఉన్నాయి, అవన్నీ ఫిల్ చేసుకొని జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఇంతకుముందు ఓటీఆర్కి మాడిఫై చేసే ఛాన్సెస్ ఉండేవి, ఇప్పుడు యూనివర్సల్ రిజిస్ట్రేషన్కి ఓన్లీ ఐ థింక్ 1 time మాత్రమే ఛాన్స్ ఉంది. ఎక్కువగా మాడిఫికేషన్స్ చేసుకునే ఛాన్సెసే లేవు కాబట్టి వెరీ లిమిటెడ్ మోడిఫికేషన్స్ ఉన్నాయి యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్కి. సో అందరూ అప్లై చేయాలి కాబట్టి చాలా జాగ్రత్తగా యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్ని మీరు పొందండి, అవన్నీ ఫిల్ చేయండి అప్లికేషన్స్ ఇవన్నీ కూడా. అండ్ దానికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే ఇంతకుముందు నా వాట్సాప్ నంబర్ పెట్టాను, దానికి సంబంధించి లైవ్ అప్లికేషన్ ఫిల్లింగ్ కూడా మీకు చూపిస్తాను. ఓకే. అండ్ నెక్స్ట్ దీని తర్వాత ఒక జరిగిన ఇంపార్టెంట్ చేంజ్ ఏంటంటే ఫర్ సపోజ్ ఎవరైనా కూడా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కానీ ఇండియన్ ఫారెన్ సర్వీస్ కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 2026 అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదు. వీళ్ళు ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళు 2026 అటెంప్ట్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ 2025 ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు కదా, వాళ్ళకు 2025 ఇంకా రిజల్ట్ రాదు కదా ఇప్పుడు అప్లై చేసేసరికి. సో ఒకవేళ ఈ 2025కి సంబంధించి రిజల్ట్ వీళ్ళు ప్రిలిమ్స్ రాసేంత వరకు రాలేదనుకోండి, ఓకే, అప్పుడు వీళ్ళు రాసుకోవచ్చు. ఒకవేళ మీ ప్రిలిమ్స్ అంటే 2026 ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత
2025కి సంబంధించి నువ్వు ఐఏఎస్ పొందావు అని తెలిస్తే నువ్వు మెయిన్స్ రాయటానికి ఛాన్స్ లేదు. ఓకే, అర్థమైందా? సో అంతకు ముందున్న ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఇప్పటి నుంచి 26 కానీ 27 కానీ అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. వాళ్ళు క్లియర్గా 26 అటెంప్ట్ చేయకూడదు అన్నారు. దాని మీనింగ్ నెక్స్ట్వి కూడా అటెంప్ట్ చేయకూడదు. ఒకవేళ 2025 రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతోంది కాబట్టి వాళ్ళు తర్వాత ఐఏఎస్ అని తెలిస్తే నువ్వు ఆ లోపు ప్రిలిమ్స్ రాసేస్తే నెక్స్ట్ మెయిన్స్ రాయటానికి ఛాన్స్ లేదు. ఇది ఐఏఎస్ ఐఎఫ్ఎస్. ఓకే, నెక్స్ట్ కొంతమంది ఐపీఎస్ వచ్చినా కూడా మళ్ళీ సో ఐఏఎస్ కోసం రాస్తూ ఉంటారు. ఐపీఎస్లు 2026 అటెంప్ట్ ఇవ్వచ్చు. ఐపీఎస్ పొజిషన్లో ఉన్న వాళ్ళు 2026 అటెంప్ట్ ఇవ్వచ్చు. కానీ 2026లో సర్వీస్ అలొకేషన్కి సంబంధించి నువ్వు ఐపీఎస్ ఆప్షన్ పెట్టకూడదు. నువ్వు ఆల్రెడీ ఐపీఎస్, నువ్వు కొత్త దానికి పెడుతున్నావు కాబట్టి నువ్వు అప్లై చేసుకో, కానీ యూ షుడ్ నాట్ కీప్ అలొకేషన్ యాజ్ ఐపీఎస్ అని చెప్తోంది. అండ్ నెక్స్ట్ ఫర్ సపోజ్ ఇంకొకటి, ఈ ఐపీఎస్ కానీ జనరల్గా సివిల్ సర్వీసెస్ అంటే గ్రూప్ ఏ, గ్రూప్ బి, ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంటాయి. ఇందులో సో ఎవరైనా ఐపీఎస్ కానీ లేదా గ్రూప్ ఏ సర్వీసెస్లో ఉండే జాబ్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా. సో ఎందుకంటే ఐఏఎస్ ఐఎఫ్ఎస్ వస్తే నువ్వు ఇంకొక అటెంప్ట్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. ఎవరైనా అంతకు ముందు లేకపోతే ఇప్పుడు 2025 ఏదైనా కూడా ఐపీఎస్ గ్రూప్ ఏ సర్వీసెస్లో ఉన్న వాళ్ళు 2026లో మీకు ర్యాంక్ వచ్చింది. బట్ మీకు ర్యాంక్ వచ్చినా కూడా ఇంకొకసారి సివిల్ సర్వీసెస్ అటెంప్ట్ ఇవ్వడానికి మీకు ఒక ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ర్యాంక్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ లేకపోతే ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అని ఆప్షన్ ఇచ్చారు. సో వీళ్ళు 2027 అటెంప్ట్ ఇవ్వచ్చు. కానీ ప్రీ కండిషన్ ఏంటంటే ఈ 2026లో ఐపీఎస్ కానీ గ్రూప్ ఏ కానీ పొందిన వాళ్ళు సో బేసికల్గా ట్రైనింగ్ నుంచి వాళ్ళు ఎగ్జంప్షన్ పర్మిషన్ తీసుకోవాలి. ఫౌండేషన్ కోర్స్ కంపల్సరీ ఉంటుంది, కానీ జనరల్గా వీళ్ళకు ట్రైనింగ్ ఎగ్జంప్షన్స్ ఉంటాయి. ట్రైనింగ్ ఎగ్జంప్షన్ తీసుకొనే నువ్వు 2027కి అటెంప్ట్ అవ్వచ్చు. ఓకేనా? నీకు 2027లో ఇప్పుడున్న పొజిషన్ కంటే మంచి పొజిషన్ వచ్చింది అనుకోండి, ఇంతకు ముందున్న పొజిషన్ క్యాన్సిల్ అవుతుంది. లేదు నీకు 2027లో ర్యాంకే రాలేదనుకోండి, నీ 2026 పోస్ట్ కంటిన్యూ అవుతుంది. అర్థమైందా? 2026లో అటెంప్ట్ ఇచ్చేవాళ్ళు 2027లో ఇవ్వచ్చు. కండిషన్ ట్రైనింగ్ ఎగ్జంప్షన్, మీకు ట్రైనింగ్ ఉండదు. సో ట్రైనింగ్ ఎగ్జంప్షన్ అయిపోతుంది, 27 అటెంప్ట్ ఇస్తారు. మంచి ర్యాంక్ వస్తే ఇది పోతుంది. ఓకే, ఒకవేళ ర్యాంకే రాలేదనుకోండి 26 కంటిన్యూ అవుతుంది. మళ్ళీ వీళ్ళెవరు కూడా 28 అటెంప్ట్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. 28 ఇంకా వీళ్ళకి ఛాన్స్ ఉండదు. అంటే వన్ టైం మాత్రమే ఒక ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇంప్రూవ్మెంట్ కోసం ఇంకొక అటెంప్ట్ ఇవ్వచ్చు, ఇంకొక అటెంప్ట్ అపియర్ అవ్వచ్చు, అంతకు మించి ఛాన్స్ లేదు. సో ఇవి వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను అని నేను అనుకుంటున్నాను. సో ఇంకేదైనా అప్లికేషన్కి సంబంధించి కానీ అంటే జరిగిన కొన్ని మార్పుల్ని చెప్పాను. సో ఏంటి అని చెప్పేసి సో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి దాని గురించి చెప్తాను. అయితే ఈ ఇయర్లో 933 వేకెన్సీస్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్తో పోల్చితే ఈ వేకెన్సీస్ కొంచెం తగ్గడం జరిగింది. ఖచ్చితంగా కట్ ఆఫ్ పైన ఇంపాక్ట్ కూడా పడుతుంది. అయితే ఈ 3 పొజిషన్స్ ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ ఏ వాళ్ళకి ఏదైతే కొత్త కండిషన్ పెట్టారో దానివల్ల మేబీ కొంచెమైనా కాంపిటీషన్ తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది సో దీస్ ఆర్ ద చేంజెస్ విచ్ ఎవ్రీ వన్ వాంట్స్ టు నో. అన్నీ చెప్పానని అనుకుంటున్నాను. ఇంకేదైనా మిస్ చేస్తే కామెంట్లో నేనే రాస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.